హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్స్ వస్తుంది, ఎన్ని మార్క్స్ అసలు రావాలి, అలాగే ఎంత ర్యాంక్ వస్తే మనకు సీట్ వస్తుంది, ఇలా చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ టీఎస్ లాసెట్ గురించి చెప్తాను అనాలిసిస్, తర్వాత ఏపీ లాసెట్ అనాలిసిస్, తర్వాత నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తానండి. ఫస్ట్ మనం చూసినట్లయితే కాంపిటీషన్ దాదాపుగా ప్రతి సంవత్సరము టీఎస్ లాసెట్కి 35,000 నుంచి 40,000 వరకు అయితే కాంపిటీషన్ ఉంటుందండి. ఎన్ని సీట్స్ మనకు ఉంటాయంటే 3 ఇయర్స్లో సుమారుగా 4,000 వేసుకుందాము, 5 ఇయర్స్లో ఒక 2,000 వేసుకుందాము, ఎల్ఎల్ఎంలో ఒక 700 సీట్స్ వరకు ఉంటాయి. కాంపిటీషన్ చూసినట్లయితే 3 ఇయర్స్లో 20,000 మంది పోటీ పడుతున్నారు, 5 ఇయర్స్లో 6,000 మంది, ఎల్ఎల్ఎంలో దాదాపుగా 3,000 మంది, అంటే 20,000 మంది పోటీ పడుతున్నారు. ఎన్ని సీట్స్ కంటే సుమారుగా 4,000 సీట్స్కి కాంపిటీషన్ అయితే తెలంగాణలో ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఇయర్ పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము, ఎలా ఉంటుంది అనేది ఈ అనాలిసిస్ అనేది మనం చెప్పలేము. కాబట్టి సుమారుగా దాదాపుగా మనం అంచనా వేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అయితే 2021 సంవత్సరం దాకా మనకు టాప్ 10 మార్క్స్ అనేది వెబ్సైట్లో రిలీజ్ చేసేవారు. తర్వాత 2022 నుంచి కూడా వాళ్ళు ఆ టాప్ 10 కూడా రిలీజ్ చేయడం మానేశారు. అందువల్ల నాకు అనాలిసిస్ లాస్ట్ ఇయర్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ ఇయర్ అనాలిసిస్ కూడా నేను ఈ వీడియో చివరిలో చూపిస్తాను. అయితే మనకి ఎన్ని మార్క్స్ రావాలి అంటే సుమారుగా మనకు జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 42 మార్క్స్ అనేది పాస్ మార్క్ అండి. 42 మార్క్స్ అయితే క్వాలిఫై అవుతారు లాసెట్ ఎగ్జామ్లో. మిగిలిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారు. 10 రానివ్వండి, 20 రానివ్వండి, అసలు వాళ్ళు అటెండ్ అయితే సరిపోతుంది ఎగ్జామ్కి, వాళ్ళు క్వాలిఫై అవుతారు. కాకపోతే ఆ మార్కులకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి అందరికీ మార్క్స్ ఇంపార్టెంటే, అలాగే ర్యాంక్స్ కూడా ఇంపార్టెంట్ అనేది గమనించాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే సుమారుగా 40 నుంచి 50 మార్కులు వచ్చినట్లయితే మనకు 4,000 కంటే ఎక్కువగా మనకు ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందాక మనం చూసాం కదా, 3 ఇయర్స్లో దాదాపుగా 20,000 మంది అయితే వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. 20,000కి 20,000 ర్యాంక్స్ వస్తాయి. కానీ మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. సుమారుగా 4,000 అనుకున్నాము. సో 20,000 ర్యాంక్ వస్తే 4,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 20,000 ర్యాంక్ వచ్చిన వ్యక్తికి 4,000 సీట్లలో సీట్ రావడం అనేది కొంచెం అసాధ్యమైంది. కాబట్టి మనకు మంచి మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 50 నుంచి 60 మార్కులు వచ్చేస్తే 2,000 to 4,000 ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది దీని దాదాపుగా చెప్తున్నానండి. ఇవి మారచ్చు, మారకపోవచ్చు, అలాగే ఉండొచ్చు. కాబట్టి ఒక గమనించగలరు. తర్వాత 60 నుంచి 70 మార్క్స్ వస్తే 2,000 బిలో అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే 70 నుంచి అయితే ఇంకా సెక్యూర్ మార్క్స్ అంటారు, సెక్యూర్ ర్యాంక్స్ కూడా వస్తాయి మనకు. అంటే 60 అబౌవ్ మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. అప్పుడు మాత్రమే తెలంగాణలో మనము సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగని తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి, రిజర్వేషన్ కేటగిరీని బట్టి, అలాగే కాలేజ్ సెలక్షన్ విధానాన్ని బట్టి. కాబట్టి ఏదైనా జరగచ్చు. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సుమారుగా అయితే 60 ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు 60 మార్కులకి ఎక్కువగా తెచ్చుకునేటట్లుగా ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. తర్వాత ఇంకా 70, 80 అంటే ఇంకా టాప్ ర్యాంక్స్లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా 80 దాటిన తర్వాత ఇంకా టాప్ 100లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు ఎలా మారుతుంది అనేది తెలియదు. ఇక్కడ ర్యాంక్ 106 మార్క్స్, అలాగే 101, 101, అలాగే టాప్ 10లో 92 మార్క్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది. కాబట్టి 80 అబోవ్ వచ్చిన వాళ్ళకైతే టాప్ ర్యాంక్స్లో అయితే వారు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 5 ఇయర్స్కి మనం చూసినట్లయితే కాంపిటీషన్ ఎలా ఉందండి. ఇక్కడ సుమారుగా 1,300 సీట్లు ఉంటే 6,000 మంది కాంపిటీషన్ ఉండడం అయితే జరుగుతుంది. అంటే 6,000 ర్యాంకులు మనకు రావడం జరుగుతుంది సుమారుగా 1,300 సీట్స్కి. కాబట్టి కాంపిటీషన్ ఈ విధంగా ఉంది. మార్క్స్ ఎన్ని తెచ్చుకోవాలి అంటే 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే మనకు 2,000 వరకు ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సీట్స్ మనం చూసినట్లయితే సుమారు 1,400, అంటే 2,000 ర్యాంక్ వస్తే 1,400 రావడం కొంచెం డౌటే, వస్తే రావచ్చు లేకపోతే లేదు. తర్వాత 50 నుంచి 60 మార్కులు వస్తే 1,500 బిలో వస్తుంది. అలాగే 60-70 అయితే 1,000 బిలో వస్తుంది. 70 అబోవ్ అయితే మ్యాక్సిమం టాప్ ర్యాంక్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 70 అబోవ్ మీరు ప్రిపేర్ అయినట్లయితే, అలాగే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎల్ఎల్ఎం కానీ 60 మార్క్స్ అనేది దాటినట్లయితే కొంచెం మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ మనం చూస్తే 99కి శ్రీధర్, అలాగే పవన్ 94, ఇలా ఈ విధంగా 87తో టాప్ 10 ముగియడం జరిగింది. ఇది 2021కి సంబంధించి. కాబట్టి ఈ విధంగా మీరు మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే మనం ఇందాక కాంపిటీషన్ చూసాం. సుమారుగా 2,600 మంది ఉన్నారు. ఎన్ని వందల సీట్లు అంటే సుమారుగా 700 సీట్స్ అయితే అక్కడ ఉండడం జరిగింది. ఎల్ఎల్ఎంలో ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి ఎల్ఎల్ఎంలోనే. కాబట్టి అవి తక్కువ సీట్సే ఉంటాయి, 10 సీట్లు, అలాగే కాన్స్టిట్యూషనల్ మీద, ఐపీసీ మీద 10 సీట్లు, 15 సీట్లు, ఈ విధంగా ఉంటాయి. అవన్నీ కూడా మీరు లిస్ట్ అయితే చూసుకోవచ్చు. ఆ లిస్ట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి ఎన్ని మార్క్స్ రావాలి అంటే సుమారుగా 30 మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారని మనకు ముందుగానే తెలుసుకున్నాం. కాబట్టి 30 to 60 అంటే దాదాపుగా 600 అబోవ్ అయితే మనకు ర్యాంక్స్ రావడం జరుగుతుంది. కాంపిటీషన్ చూస్తే 2,600 మంది అయితే ఉండడం జరిగింది. సో 2,600 ర్యాంక్ వస్తే టాప్ 600లో రావడం అయితే కొంచెం ఇబ్బంది
ఇబ్బందే, మేబీ రావచ్చు చెప్పలేము. తర్వాత 50 to 60 చూసినట్లయితే 500 బిలో, అలాగే 60 to 70 చూస్తే 400 బిలో, ఇంకా 70 దాటితే మంచి ర్యాంక్స్ అయితే మీరు గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 80 to 90 అయితే టాప్ ర్యాంక్స్. ఇక్కడ మనం చూస్తే LLMలో 100 మార్క్స్ వచ్చాయి, 96, 95, టాప్ 10లో 85తో ఎండ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా 70 మార్క్స్ ఎబోవ్ అయితే మీకు మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కూడా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, ఎందుకంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, వీటి మీద ప్రతి సంవత్సరం కూడా ఇవి మారిపోతూ ఉంటాయి. కాకపోతే ఒక ఊహను బట్టి లేదా అంచనాను బట్టి మీరు చదువుతారని చెప్పి. తర్వాత నెక్స్ట్ 2023కి సంబంధించిన ఒకసారి మనం అనాలిసిస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ దాదాపుగా 43,692 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 36,218 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 3 ఇయర్స్కి సంబంధించి 20,234 మంది క్వాలిఫై అయ్యారు కౌన్సిలింగ్కి. 5 ఇయర్స్లో చూస్తే 6,039 మంది, LLMలో చూస్తే 2,776 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్. 3 ఇయర్స్లో సీట్స్ మనం చూసినట్లయితే 4,130, 5 ఇయర్స్లో చూస్తే 1,800, LLMలో చూస్తే 930. కాబట్టి 4,000 సీట్లకి 20,000 మంది, 1,800 సీట్లకి 6,000 మంది, 930 సీట్లకి 2,700 మంది, ఈ విధంగా కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మార్క్స్, ర్యాంక్స్ ఉదాహరణకి అక్కడ వేయడం జరిగింది. అలాగే టాప్ 2నే వాళ్ళు TS వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. 3 ఇయర్స్లో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి 97 మార్క్స్, సెకండ్ ర్యాంక్ వచ్చేసి 94 మార్క్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం పేపర్ కూడా కొంచెం టఫ్గా వచ్చింది, అందువల్ల మార్క్స్ కూడా కొంచెం తగ్గాయి. 100 అబోవ్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు 97కి వచ్చింది. ఈ సంవత్సరం పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిందే. అలాగే 5 ఇయర్స్ చూస్తే 100 మార్క్స్తో టాప్ 1 ర్యాంక్, అలాగే 94తో టాప్ 2లో అంటే సెకండ్ ర్యాంక్లో ఉన్నారు. అలాగే LLM కూడా మనం చూద్దాము. LLMలో T. రవీంద్రబాబు గారు